లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జూలై 16వ తేదీ. సరి అయిన ఆలోచన విధానము. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేద దూరము వెళ్ళి ప్రార్థించెను. లోకాసు వార్త 22, 40, 41, 42 వచనములు. ఈ దినాలలో వార్తాపత్రికల నిండా వచ్చే వార్తలు ఆత్మీయంగాను, మానసికంగాను, భౌతికంగాను, నైతికంగాను దిగజార్చి నీ ఆరోగ్యానికి, మనస్సుకు కీడు కలిగించేవిగా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ హత్య జరిగింది, అక్కడ హత్య జరిగింది, ఇక్కడ భూకంపంలో 10,000 మంది చనిపోయారు అనే వార్తలతోనే పత్రికలు నింపబడుతున్నాయి. సరే గాని ఆ వార్తల వలన కదిలించబడి మనము కనికరము చూపేవారముగా ఉంటే అది అద్భుతకరమైన విషయమే. కానీ ఈ సంగతులు మనలను ఎంత తక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఆ వార్త చదవగానే అయ్యో పాపం అలా జరిగిందా అంటాము. వెంటనే అంతయు మరిచిపోతాము. భూకంపాల వలన వేల కొలది ప్రజలు చనిపోతున్నా మనమేమీ పట్టించుకోవడం లేదు. ప్రభువు ఆత్మ నీలో పనిచేస్తూ ఉంటే నీ ఆలోచనలు సరైనవిగాను, ప్రేమతో కూడినవిగాను, నిర్మించేవిగాను ఉంటాయి. నీ తలంపులు ఎల్లప్పుడూ నేనెవరిని నిర్మించాలి, నేనెవరికి సహాయం చేయాలి, నేనెవరిని లేవనెత్తాలి అనేవిగా ఉంటాయి. నేడు మనము నివసిస్తున్న దౌర్భాగ్యమైన సముద్రంలో మనము ఒక చిన్న ద్వీపముగా నుండబోతున్నామా? కొంతమంది అలాగే తయారయ్యారు. మన హృదయంలోనూ మన జీవితంలోనూ ఉజ్జీవము అంతరించిపోయినప్పుడు మనము కృషించిపోవచ్చున్న ద్వీపం వల్లే మారతాము. వెనువెంటనే ఇతరులను ముంచివేసే ఒత్తిడులు, దుఃఖములు మరియు పాపములు మనలను కూడా ముంచివేస్తాయి. మొదట ఈ అలలు నిన్ను చీలమండ వరకు, తరువాత నీవు తెలుసుకొనేలోపే మోకాలు లోతుకు, భుజముల లోతుకు, మెడలోతుకు వచ్చి నీళ్లు నీ మీద పొర్లి పారుతాయి. 5,000 మందికి ఆహారం ఇచ్చిన తరువాత యేసుక్రీస్తు ప్రభువు ఏమి చేశాడు? ఆ దినము ఎంతో భారవంతమైన దినముగా ఉండినది, సంక్లిష్టమైన పరిస్థితిగా ఉండినది. అయితే ఆయన టీవీ ముందు పడక కూర్చీలో కూర్చునలేదు కానీ ఆ జనసమూహమును, శిష్యులను పంపివేశాక కొండ ప్రక్కకు ఏకాంత ప్రార్థన కొరకు వెళ్ళాడు. అనేకులు ఈ మహిమకరమైన అలవాటును పోగొట్టుకునటం వలన ప్రాణాత్మలు పూర్తిగా ఖాళీ చేసుకుంటున్నారు. ఇంకా ఖాళీ అవ్వాలని లేక అనేక వ్యతిరేక విషయాలతో నింపబడాలని నీవు కోరుకుంటున్నావా? ఖాళీ అయిన నీ హృదయాన్ని సరి అయిన దేవుని తలంపులతో నింపుకోవడానికి ఏకాంత ప్రార్థనలో గడుపుము. జాషువా డానియల్ గారు.